5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఎవతివే నువ్వు టక్కులాడి, ఎవతివే నువ్వు టక్కులాడి. నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి, నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి. పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను. ఏది రాలగొట్టు చూద్దాం. అమ్మో గంగ, ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది? ఏం చేయమంటావు? ఏదో చెప్పి మేనేజ్ చేసే గురు. ఏదో ఆసుకుని ముసుకుని చెప్పి పంపే గురు. అంతే గంగా. బావా ఎవతి రాక్షసి, బావా ఎవతి రాక్షసి. బాబోయ్, ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది. బాబోయ్, ఆ పిల్ల మనం ఏదంటే అదే అంటుంది. నన్ను ఎవరనుకుంటున్నావు? బావకు కాబోయే పెళ్ళాన్ని. ఓయ్, నన్ను ఎవరనుకున్నావు? బావకు కాబోయే పెళ్ళాన్ని. నువ్వు ముందట ఏ గంగా, నేను చెప్పేది విను. ఆగు, ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఓటు పెడితే ఆ ఓటు. నీకెప్పుడు చెప్పాను నీ జీవితంలో ఇంకో ఆడదొస్తే నేను చచ్చిపోతానని. ఏది కత్తేది ఏ గంగా, గంగా ఏంటి? చచ్చిపోతున్న మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పానే నీ కూతురునే చేసుకుంటాను. నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి. లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని. అమ్మయ్య, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్యా, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. దిడ్డాణై దిట్టాణం దిక్కుతై. హర్ష హర్ష ఆకర్ష హర్ష హర్ష. ఆకర్ష ఆకర్ష. కనిపించిందా? జలకన్య కనిపించిందా? లేదురా, నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది. జలకన్య భూమి మీద అలా ఉండగలదే పిచ్చినా తల్లి. అదపు మాట పొదుపు. చూడు, వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది. నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుందిరా. ఈ మహానగరంలో దాని జాడ తెలుసుకోవటం ఎలాగే మరి? జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పచ్చిగడుతుందిరా. దాన్ని వెంటాడుతాను, వేటాడుతాను, పట్టుకు తీసుకువస్తాను. నేను వెళ్తాను మామయ్య. నువ్వెక్కడికి రా? ట్యాంకులతో నీళ్లు తీసుకుని దాంట్లో బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ళ మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను. నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది. అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఇదే నా శపథం. లింగరాజు, మామయ్య తగ్గు మూసుకో. భూమి మీద జలకన్య ఎక్కడుందో ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరుశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక చిలకేమో బట్టలు. కొప్పు కదా మరి. నోరు మూయిండ్రా. ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తా. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా? ఒళ్ళెలా ఉంది? ఒళ్ళెలా ఉంది? పిచ్చిది పోరా. పిచ్చిది పోరా. నువ్వు ఇక్కడున్నావా? పద పద. ఎక్కండయ్యా బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది. దీంతో పెద్ద చిక్కు వచ్చిందే. రే, మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగో నోరు విప్పి ఏం చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం.
కావాలి, నీకే టీవీ కావాలి, బ్లాక్ అండ్ వైట్ వీడియో కాల్ అండ్ భలే పోలీసులు పిల్ల ఎక్కడ ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే మీరు అట్టాలండి, మీరు ఇద్దరు వెళ్ళండి. పదండి. బంగారు ఇక్కడ ఉన్నావు, పద వెళ్దాం. హలో మీకేమైంది? ఏంటి ఏమైంది? బాబు, ఈ పిల్ల గంట నుంచి టీవీలన్నీ తినేసేలా చూస్తోంది, కానీ ఈ కేసు కొనే కేసులా లేదు. బాబు, నా తెలియగలుగుతాను, ఈ కేసు నీ తాలూకా. ఈ కేసు ఏ తాలూకో తెలియక నేను అవస్థపడుతున్నాను. బంగారు పద వెళ్దాం. నీకేంటి స్వామి, పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు, ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆ తెక్క దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? దేవుడు వరాలిస్తాడు కానీ ఐడియా లేవుడు. నువ్వే ఆలోచించేదోడు చేయగురు. ఆ పిల్లని ఇక్కడే ఉండనిస్తే గంగ ఊరు వేసుకొని తస్తానని చెప్పింది. ముందు అది ఆలోచించుకురు. ఈ పిల్ల నోరిప్పదు, ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లను ఉండనిస్తావు? బయటికి బొమ్మని చెప్పుకురు. అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం గురు? తను మీలాగే అడ్రస్ లేని అనాథర ఎక్కడికి వెళ్తుంది? అదృష్టం బాగుండి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది. అది ఏ రౌడీల చేతుల్లో పడుంటే తన బ్రతికేమయ్యేది? తను ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు. నాకు అన్ని భాషలు వచ్చు. ఏమంటివి ఏమంటివి? కులము తక్కువ వాడనియా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము 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 అను వ్యర్థవాదనలు ఎందులకు? టింగ్ టింగ్. ఆరోగ్యత రక్షణ తరున్నదు లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎవడుండో ఆరోగ్యం అవడు ఉండు. గడిబిడి గండ నేను, సిడిమిడి హెంటి నాను. After long consideration, we come to the conclusion that matriculation examination is big botheration with the Indian nation. Its main occupation is cultivation. Understand? और अब चलते हैं क्रिकेट के मैदान में, जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर हैं, जिसको आप जानती हैं अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडरमट ऑस्ट्रेलिया से। बॉल हाथ में लेकर धूक कर रगड़ कर खेलने तैयार है अजहरुद्दीन। अब आते हैं मैकडरमट बॉलिंग करने के लिए और ये डाला मारा अजहरुद्दीन। सिक्सर! पूरी स्टेडियम हिल गई और वापस आकर अजहरुद्दीन दूसरे बॉल को संभोकर आउट हो गया। आउट। ಚಿಕ್ಕ ರೈಲೆ ಕಲಕದ ಪಾರಿ ಬಸ್ಕೈಲೆ ಸಿಕ್ಕುವಳ ಮಹಿಳೆ ಇವ ಒಕ್ಕೆನ್ನ ಅಡಿತುಳ್ಳೆ ಟಡನ್ ಟಡಕ್. ఇన్ని భాషలు తెలిసి ఇన్ని రోజుల నుంచి ఏడిపిస్తున్నావా తల్లి? అదేం కాదురా, అన్ని టీవీల్లోనూ అన్ని భాషలు ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కక్కేసిందిరా. ఇన్ని భాషలు మాట్లాడుతుందంటే డబుల్ ఎంఏనో త్రిబుల్ ఎంఏనో చదివి ఉంటది. నోరు మూయిండ్రా, ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది. బంగారు, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. చెప్పు. చేయలేదా? మా అన్న కాడ ₹25 పడవ దిగట్టుకెళ్ళి దాన్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చిన మాట అబద్ధమేట్రా? నేతరా, అది ఒకటి పడవ మధ్యలో ముక్కలైంది, చిన్న శాఖ కట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాం. నన్ను నమ్మండి దొరా. కన్నీటి కథలని కరిగిపోయే టైపు కదరా మది, రెచ్చిపోయి నెత్తులు తాగే టైపు. పడవ ఖరీదు 10,000. మేము పేదోళ్ళు, కట్టడానికి పాకాడే ఉంది ధర. మీ కాడ ఏమి లేదంట వెంటే కొర్ర మీద షాపులాగా నువ్వు లేవో. మీ నాన్న నా డబ్బు కట్టేంత వరకు నిన్ను నా ఇంటి కాడ ఉంచుకుంటానే. నీకు ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్, నాకు ఫ్రీ వినోదం. తమ్ముడు లాకవా మనం వాడాల్సిన పిల్ల పరాయోడిట్లో ఉంటే దాని పెళ్ళి ఎవరు చేసుకుంటారు బాబు? ఎవడు చేసుకోపోతే మా అన్నే ఉంచుకుంటాడు. డబ్బిచ్చట్టుకెళ్ళి దీన్ని. మా
అన్నమాట అంటుంది అనుకున్నావు, అన్న కొట్టినట్టు కొడుతుంది కూడా ఏంట్రా బాబు? అన్నను కొట్టడం మానమంటే అప్పుడు తన్ని నీకేం పేపర్ మెత్తగానే ఆహా నల్లోడు నల్లోడు ఎగతాడు చేస్తాం గానీ గారెలు మాత్రం బ్రహ్మాండంగా చేశాడ్రా. ప్లేట్లో ఉడికిపోతున్నాయి, తూకపోతుందా ఏంటి? ఆహా. బావా కరెక్ట్ గా టిఫిన్ టైంకి వచ్చాను కదా. గ్యారెలు అదిరిపోయి రా కూర్చో కూర్చో. బావా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9వ ప్లేట్ ఎవరిది? అరే గంగా, నా గంగా, నువ్వు వస్తావని ముందే ఊహించి నీ కోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి కూర్చో కూర్చో చెప్పట్రా గంగో గంగా. అరే గంగా, గ్యారెలు ఉన్నాయి, ఎవరు చేశారనుకున్నావు? మన నల్లాడు. త్వరగా. ఊరుకో బావా నువ్వు. నా గారేది? ఒరే పొట్టి, నా గారు తింటావా? చూడు బావా. అరే గంగా, వాడు మనాడు, వదిలేసే. రే జాంగ్రీ ఎలా ఉందిరా? బ్రహ్మాండంగా ఉంది. జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ. ఇంకోసారి ఇలా చేసామంటే చంపి పారేస్తాను. బావా, నా జాంగ్రీ. ఒరే నల్లడా, బాగుంది. బావుందా? ఒరే నల్లడా, నా జోలికి వచ్చావంటే డామ్ అరే గంగా, వదిలే, నేను పెడతాను కదా. దా బబ్బు బబ్బు, నేను పెడతాను కదా. జాంగ్రీ జాంగ్రీ అమ్మా, దా పెడతా దా. ఇదిగా గురు.
ఎవరు నువ్వు ఇలా రా. ఎవరు నువ్వు? ఏం చేస్తావు అక్కడ? ఏంటి అవుతారు పిచ్చిదల్లాగా? రై ఈ మలక్పేట మాంచాల్ని పట్టుకొని పిచ్చిది అంటావా? చూపించమంటావా నా తడాక? ఏంటి నువ్వు చూపించేది నీ తడాక? పొట్లకాయతో పీకారంటే మూర్ఖుడా, ఆ. అది పొట్లకాయ కాదురా. ఆ, ఇది పొట్లకాయ కాదా? మరి పిట్లకాయ అమ్మా. ఆకర్ష ఆకర్ష ఆ? ఆ, 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 అయ్యో, 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 పావు, పావు, పావు. ఆ, ఇది పొట్లకాయే, పావు అనుకున్నాను. అయ్యి బాబోయ్, దీన్ని ఏదో పిచ్చి దనుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రగత్త నాయనోయ్. అయ్యో పొట్లకాయ, 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 పొట్లకాయ. రామ్మా కూర్చో. రండమ్మా, ముత్తైదువులందరూ అక్షంతలు వేయండి. నా బిడ్డని కనిపించడం లేదు. ఇక్కడ పడుకోబెట్టిపోయానమ్మా. ఏమైంది? నా బిడ్డ కనిపించడం లేదు పిన్ని గారు. ఊరుకో అమ్మా, ఊరుకో. అయ్యో అయ్యో, శుభం అంటూ సీమంతం చేసుకుంటుంటే బిడ్డ మాయమవడం ఏమిటి? అమ్మా అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండి అమ్మా, వెతకండి అమ్మా. నా బిడ్డ కనిపించడం లేదన్నయ్య. ఏం కంగారు పడకండి, ఇక్కడ అక్కడ ఉంటుంది, రండి. బంగారు, ఏంటి పిచ్చి పని బంగారు? అదృష్టం బాగుండబట్టి బిడ్డ మన కలబడింది. లేకపోతే ఈ మతి లేని పిల్ల బిడ్డను బావిలో పడేస్తుండేది. అది కాదమ్మా. ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి. అసలు బుద్ధుందా నీకు? ఎవరిని అడిగి బిడ్డను తెచ్చావు? నోర్మోయ్, అసలు పిలవని పేరెంటానికి ఎందుకు వెళ్ళావు? ఆపో, ఏదో అనాథమని ఇంట్లో ఉండనిచ్చా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావో తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాను. ఊరుకో. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను పాపని ఆడించడానికి తెచ్చుకున్నాను. దానికి అంత గోలు చేయాలి ఆవిడ? అది గోల కాదు బంగారు, కన్న తల్లి ప్రేమ. నువ్వు ఒక బిడ్డకు తల్లివైతే ఆ బాధ ఏంటో తెలిసేది. తాళి కట్టించుకున్న మరుక్షణమే ఏ ఆడదైనా తల్లి కావాలని కోరుకుంటుంది. అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఏ ఆడది బ్రతకలేదు. వచ్చి ఎన్ని రోజులైందిరా? ఆ రోజు గదిలో దూరింది కదా, దాని మాత్రమే ఇది. గంటలో 10 భాషలే కాదు, 10 నెలల కడుపు కూడా తెచ్చుకుంటది అన్నమాట. ఓ వహీ టైప్ హై, నమ్మశక్యమిల్లే. ఈజ్ ఇట్ ట్రూత్? ఏంటిది? నీకు నాకు నీకు నాకు నీకు ఇది కావాలి. ఏం కావాలమ్మా? ఇది కావాలి. వామ్మో, ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా, తప్పు. మరి ఎవరిని అడగాలి? ఏంట్రా? బంగారుకి ఏదో కావాలంట, కాస్త చూడయ్యా. ఏం కావాలంట్రా? వచ్చి నువ్వే అడిగయ్యా, సిగ్గు పడిపోతుంది. ఏంటి బంగారు, ఏం కావాలి? నాకిది కావాలి. ఎవడ్రా ఇది నేర్పింది? ఏయ్, ఎవడ్రా నేర్పింది? చెప్పండి, చంపేస్తాను. చెప్పండి. ఏంటి? పిచ్చి పిచ్చి నేర్పుతారా?
ఏమి నేర్పించడం లేదా ఆ? ఇదేనా నేర్పించడం? బంగారు ఏంటి ఏంటి అవతారం ఆ? ఏంటి పిచ్చి పని? ఆడది అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఉండలేదని నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. రవి త్వరగా Come on, quick! Move! Come on, fast, fast! Move! Move in, slow. Left side. Go left side. Jump. ఛీ! అవునన్నా, కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు. 4 పడవల సరుకు ఒగ్గీసొచ్చాం. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం. అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు, పల్లెకారులు. ఆపండి. మాకేం తెలుసు బాబు, మమ్మల్ని తీసింటారా? నీకేంటి తెలవదనే కదరా నేను చెబుతుంది. 6వ నంబర్ పడవలో నువ్వు, 7వ నంబరు 8వ నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఈ లాగ్బుక్ లో ఏలు ముద్రలు వేసాండ్రా బాబు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.